దసరా నవరాత్రుల్లో భాగంగా నేటి అమావాస్య నుండి సద్దుల బతుకమ్మ ముగింపు వరకు భద్రకాళి అమ్మవారు రోజుకో రూపంలో దర్శనమిస్తారని ప్రధాన అర్చకులు శేషయ్య చెప్పారు. నేడు బాల దుర్గి అవతారమైన అమ్మవారిని పసుపుతో అలంకరించి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించినట్టు శేషయ్య పేర్కొన్నారు. అమ్మవారికి అలంకరించిన పసుపును ప్రసాదంగా భక్తులకు అందిస్తున్నట్టు పూజారి తెలిపారు. ఈ అంశంపై మా రిపోర్టర్ శ్రీధర్ మరింత సమాచారం అందిస్తారు. గుట్టపై కొలుదీరిన భద్రకాళి అమ్మవారికి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు నుంచి 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలకైతే అంత సర్వం సిద్ధం చేసినటువంటి సుందరమైనటువంటి రూపం చూస్తున్నాము. అమ్మవారి రూపాన్ని చూస్తుంటే సుందరమైనటువంటి దివ్యమంగళ రూపంతో దర్శనమిస్తున్నటువంటి అమ్మవారిని దర్శించుకునేందుకైతే భక్తులు బార్లు తీరుతున్నారని చెప్పుకోవచ్చు. ఇంద్రకీలాద్రి తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పిలువబడే అమ్మవారి వైభవంగా జరుగుతున్నటువంటి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి భద్రకాళి శేషయ్య గారు ఉన్నారు. స్వామి, ఈరోజు అమ్మవారు దివ్య మంగళ స్వరూపినిగా అసలు ఏ రూపాలతో ఈ 9 రోజులు పూజిస్తారు? ఈరోజు రూపం ఏమిటి అనుకోవచ్చు? ఈరోజు అమ్మవారికి జగత్ ప్రసూతిక అలంకారం అంటే ఈ జగత్తు అమ్మవారి నుంచి ఆవిర్భవించింది అని తదనుగుణంగా స్త్రీకి పసుపు ముద్దతో స్నానం పోస్తాం. అట్లాగే ఆ పసుపు అందరికీ ప్రసాదంగా ఇస్తాం. ఇవాళ బతుకమ్మ పండుగ ప్రారంభం. బతుకమ్మ పండుగ అనేది వరంగల్ నుంచే ప్రారంభమైంది. బతుకమ్మ పండుగకు చారిత్రక నేపథ్యంతో పాటు పౌరాణిక నేపథ్యం కూడా ఉన్నది. సర్వస్యాద్యా మహాలక్ష్మీ త్రిగుణ పరమేశ్వరి అని చెప్తోంది. ప్రళయానంతరం అమ్మవారు మహాలక్ష్మిగా ఆవిర్భవించింది. అయితే స్త్రీ 9 మాసాల అనంతరం శిశువుకు జన్మనిస్తుంది. తత్రాష్టమ్యాం భద్రకాళి దక్షయజ్ఞ వినాశిని ప్రాదుర్భూత మహాఘోర యోగిని కోటి విస్స. జగన్మాత దుర్గాష్టమి అనబడే మహాష్టమి నాడు భద్రకాళిగా ప్రాదుర్భావం చెంది భూమండలం మీద అవతరించిన ప్రదేశం కాకతీయ రాజధాని ఏకశిలా నగరమైన ఈ వరంగల్ మహానగరంలోని భద్రకాళి దేవస్థానం. ఆనాడు దుర్గా నవరాత్రులు చేసే ప్రతి వారు కూడా దుర్గాష్టమి నాడు ఆ దుర్గను భద్రకాళిగానే ఆరాధించాలి, భద్రకాళి పేరునే పూజలు చేయాలి అని దేవి భాగవతాది పురాణములు తంత్రములు చెప్పాయి. ఆ నేపథ్యంతో ఇవాళ నుంచి 9వ రోజు అవుతుంది దుర్గాష్టమి దాకా పూజ. మహానవమి నాడు బలి అంటే బలి పూజాయాన్ ధాతు, పూజకే బలి అని ఇంకో పేరు. ఏమిటి? హోమాలు చేసి పూర్ణాహుతి చేసి ఆ దిగ్దేవతా బలి, స్థాపిత దేవతా బలులు ఇస్తారు గుమ్మడికాయలతోటి, అన్న బలులతో. అయితే స్త్రీ 9 మాసముల 9వ మాసమునందు శిశువుకు జన్మనిస్తుంది అనడానికి ఇవాళ నుంచి 9వ రోజు ఆ మహాలక్ష్మి నుంచే సమస్తమైన దేవతలు ఆవిర్భవించారు. మిథునత్రయం ఆవిర్భవించింది. ఇట్లా క్రమక్రమంగా దానికి సంకేతంగా ఇవాళ నుంచి 9వ రోజు దుర్గాష్టమి అవుతుంది. 9వ రోజు భద్రకాళి జన్మోత్సవం చేస్తారు. యావత్ భూమండలంలో ఆ దుర్గను భద్రకాళిగానే ఆరాధించాలి అని శాస్త్రాలు చెప్పాయి. అలాగే ఆరాధిస్తారు. తెప్పోత్సవం విశేషత ఏముండదు అసలు? నవరాత్రి వ్రతం జరుపుకున్న సాధకుడికి పరిపూర్ణత్వం వస్తుంది. పరిపూర్ణత్వం కలిగిన సాధకుడు మోక్షానికి అర్హుడవుతాడు. మరి శాస్త్రం ఏం చెప్పింది? జ్ఞానాదేవత కైవల్యం కదా. జలక్రీడోత్సవ విధి జరుపుకొని తిరిగి వస్తున్న అమ్మవారిని దర్శించడం వల్ల
మోక్షం కలుగుతుంది అంటే దానికి హేతుమైన సిద్ధాత్మ జ్ఞానం ప్రాప్తిస్తుంది అని. అందుకోసం దీన్నే తెప్పోత్సవం, తెప్ప మీద తెలుగులో తెప్ప అంటారు, ఫ్లోట్ నౌకను. కాబట్టి హంస రూపంలో ఉన్న ఆ నౌకపై అమ్మవారి విహరించి తిరిగి వస్తూ ఉండగా ఎవరైతే దర్శిస్తారో వాళ్లకు ముక్తి కలుగుతుంది. అందుకోసం తెప్పోత్సవం అనేది. చివరి రోజుగా భద్రకాళి అమ్మవారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఆ రోజు ఎలాంటి విశేషత ఉంటుంది, దానికి భక్తులకి ఏం చెప్పదలుచుకుంటారు? ఏ శుభకార్యమైన దేవోత్సవాలలో ఏ ఉత్సవంలోనైనా కళ్యాణం అనేది చేయడం పరిపాటి. కాబట్టి జగత్ కళ్యాణాన్ని కోరే వాళ్ళు గుణ విశేషే ఫల విశేష. దేవుడికి మనం కళ్యాణం జరిగితే జగత్తుకు కళ్యాణం జరుగుతుంది. కాబట్టి ఆనాడు మర్నాడు కళ్యాణం జరుగుతారు. దాంతో సమర్థం ఈ విధంగా చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే వరంగల్లో ఉన్నటువంటి ఏదైతే ఆ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో కొనసాగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అయితే 9 రోజుల పాటు జరుగుతున్నాయని దానికి సంబంధించినటువంటి విశిష్టత కూడా పూర్తి స్థాయిలో మనకు అందించినటువంటి సందర్భం కనబడుతుంది. ఇప్పుడైతే ఇంద్రకీలాదిగా అంటే తెలంగాణ ఇంద్రకీలాదిగా కొలుదీరిన ఓరుగల్లు భద్రకాళి దేవాలయంలో అంగరంగ వైభవంగా నేటి నుంచి ప్రారంభమైనటువంటి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 9 రోజుల పాటు జరుగుతున్నాయని చెప్పేసి ఆలయ ప్రధాన అర్చకులు శేషు గారు చెప్తున్నటువంటి సందర్భం ఇది. ఇక్కడి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ గణేష్తో 9 టీవీ శ్రీధర్ వరంగల్.